నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న గుజరాత్లోని భుజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఈసారి గనక ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే ఈసారి పాకిస్తాన్ భౌగోళిక అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది, వాళ్ళు చరిత్రలో మార్చుకోవాల్సి వస్తోంది అనేది ఆయన చెప్పిన స్టేట్మెంట్. అంటే వాళ్ళ హిస్టరీ అండ్ జాగ్రఫీ రెండూ మారిపోతాయన్నది రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్. అండ్ ఇది స్టేట్మెంట్ కంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనే చెప్పాలి. అండ్ ఎందుకు ఆయన ఇచ్చారు అని అంటే కనుక దానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే గుజరాత్కి అటు పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులో సర్ క్రీక్ అనే ఒక చిన్న వాగు లాంటి ప్రాంతము, అది 96 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. రన్ ఆఫ్ కచ్ నుంచి మొదలై అరేబియన్ ఓషన్లో కలుస్తుంది. 96 కిలోమీటర్ల ఆ స్ట్రెచ్ ని సర్ క్రీక్ అంటారు. నిజానికి దాన్ని బాన్ గంగా అనేవాళ్ళు, బట్ ఒక బ్రిటిషర్లు పెట్టిన పేరుగా సర్ క్రీక్ అనేది కొనసాగుతూ వస్తుంది. సో ఆ సర్ క్రీక్ వివాదం చాలా సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో 1908 నుంచి కూడా ఇప్పటి వరకు ఆ వివాదం పరిష్కారం కాలేదు. మిగతా అన్ని భూభాగాల్లో పర్ఫెక్ట్ మనము సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నాం కానీ బట్ ఈ సర్ క్రీక్ విషయంలో మాత్రం పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్నది, భారత్ క్లెయిమ్ చేస్తున్నది డిఫరెంట్ గా ఉండడంతో ఆ వివాదం అట్లాగే కొనసాగుతూ వస్తోంది. అండ్ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ అక్కడ వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతంలో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ని పెంచే ఒక ప్రయత్నం చేస్తోంది. సో దీన్ని బేస్ చేసుకుని రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే 1965లో పాకిస్తాన్ చేసిన దుశ్చర్యకు గాను లాహోర్ దాకా మన భారత సైన్యం వెళ్ళింది, అక్కడ భారత జెండాను ఎగరవేసింది. ఇప్పుడు కనుక మళ్ళీ మీరు ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఈ సర్ క్రీక్ నుంచే మేము కరాచీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, జాగ్రత్త అని చెప్పారు. అంటే కరాచీని మేము ఆక్యుపై చేసుకోగలము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎవరైతే భారత ఆర్మీ చీఫ్ ఉన్నారో, ఆయన కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి పాకిస్తాన్ జాగ్రఫీ, హిస్టరీ రెండు మారిపోబోతున్నాయని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఈసారి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ని పాకిస్తాన్ ఆపకపోతే వాళ్ళ హిస్టరీ అండ్ జాగ్రఫీ రెండు మారిపోతాయి అని భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ అదే సమయంలో మన భారత ఫైటర్ జెట్స్ ని కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్ ఆరోపణల్ని పూర్తిగా ఖండించారు అటు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. భారత ఫైటర్ జెట్స్ ని కూల్చామని చెబుతున్న పాకిస్తాన్ ఒక్క ఆధారమైన ఒక్క ఫోటోగ్రాఫ్ అయినా చూపించిందా అనేది ఆయన అడిగిన ప్రశ్న. ఒకేసారి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ నెక్స్ట్ డేనే భారత ఆర్మీ చీఫ్ అండ్ భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్లు ఇద్దరూ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడము, వార్నింగ్స్ ఇవ్వడము. అండ్ అదే సమయంలో మొన్న అమెరికా అధ్యక్షుడిని అటు అసీం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరు కలవడము, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఏదైనా ఒక పెద్ద విపత్కరమైనటువంటి పరిణామాలు, ఒక యుద్ధ వాతావరణం బిల్డ్ అవుతుందా అనే సందేహం వస్తోంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా.